జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక శమనం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ అమాంతంగా పెంచేసింది. సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఏపీ ప్రజలు కూడా ఇక్కడ ఎన్నికలపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా కంటోన్మెంట్ తరహాలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఇంకోవైపు ఎలాగైనా సత్తా చూపాలని బీజేపీ భావిస్తుంది. అయితే అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న ప్రచారంతో విపక్ష పార్టీలు అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది. మరి నిజంగానే అక్కడ కాంగ్రెస్ పాగా వేస్తుందా? గ్రేటర్ పరిధిలో బలం పెంచుకుంటుందా? నవీన్ యాదవ్ సత్తా చూపిస్తారా? ఎంఐఎం మద్దతే ఇక్కడ కీలకం కానుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా కీలకం కావడంతో దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరేసి మంత్రులకు కూడా అప్పచెప్పేశారు. ఆయా డివిజన్లో ప్రచారం మొదలుకొని ఎన్నికల నిర్వహణ వరకు బాధ్యతలను వారిపై పెట్టారు కూడా. ఆయా మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్న తీరును, డివిజన్ల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇంకోవైపు సెంటిమెంట్తో కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కంటోన్మెంట్లో సెంటిమెంట్ పనిచేయలేదు. బీజేపీ కూడా గెలుపు జెండా ఎగరవేయాలని తహతహలాడుతుంది. అయితే బీజేపీ బీఆర్ఎస్లకు లేనిది కాంగ్రెస్కు ఉన్నది ఏంటి అంటే ఎంఐఎం మద్దతు. ఎంఐఎం పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లలో మెజారిటీ భాగం నవీన్ యాదవ్కే దక్కుతాయని అంటున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి బరిలోకి దిగారు కూడా. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు గెలుస్తారు అన్నంత ఊపులో కనిపించారు నవీన్ యాదవ్. రెండో స్థానం సాధించి సంచలనాన్ని సృష్టించారు కూడా. అంతేకాదు 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,000 ఓట్ల పైచులకు సాధించారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న బలమైన కాంగ్రెస్ మద్దతుతో, అలాగే ఎంఐఎం సైలెంట్ ఓటింగ్తో నవీన్ యాదవ్ అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత. జూబ్లీహిల్స్లో వారి సంఖ్య అధికంగా ఉంటుంది కూడా. అంతేకాదు ముస్లిం సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటారు. దాంతో ముస్లిం యాదవ్ సామాజిక వర్గాల మధ్య మంచి అనుబంధం ఈ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసి ఉండడంతో నవీన్ యాదవ్కు యాదవుల్లోనే కాకుండా ముస్లిం వర్గాల్లో కూడా మంచి పలుకుబడి ఉంది. ఈ కాంబినేషన్ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు. ఇక 2014, 2018లో పోటీ చేసి గణనీయమైన ఓట్లను తెచ్చుకున్న నవీన్ యాదవ్ యువనేతగా, విద్యార్థి నాయకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయనకు అన్ని సామాజిక వర్గాల్లో పేరుంది కూడా. ఇక పరోక్షంగా ఎంఐఎం మద్దతు ఉండడంతో నవీన్ యాదవ్ రేసులో అందరికంటే ముందున్నాడని అంటున్నారు. ఇక ముస్లిం ఓటర్లను మజ్లిస్ పార్టీ గట్టిగానే ప్రభావితం చేస్తుందన్నది అందరూ చెప్పుకునే మాట. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ వైపు ఉంది. దీంతో ఆ ఓట్ బ్యాంకులో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తుందట బీఆర్ఎస్. ఎంఐఎం వ్యతిరేక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను తమకు సాలిడ్ అవుతాయని ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితిలో ఆ ఓట్లు చీలతాయా లేక సాలిడ్ అవుతాయా అన్నది చాలా ఆసక్తికరంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం. ఇక ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు 3 కార్పొరేట్లు ఉన్నారు. ఇది కొంతవరకు కాంగ్రెస్కు కలిసి రావచ్చు అంటున్నారు కూడా. దాంతోపాటు సహజంగా కాంగ్రెస్ వైపు ముప్పు చూపే ముస్లిం ఓట్లు ప్లస్ అవుతాయని అంచనా వేసుకుంటున్నారు. అటు పార్టీకి చెందిన షబీర్ అలీ లాంటి వాళ్ళు, మైనారిటీ నేతలు కూడా స్థానిక పెద్దలతో వరుస భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ఒక్కసారిగా అంచనాలను కూడా మార్చేసింది. ఇంకోవైపు పాత ఎంఐఎం నాయకుడిగా ముస్లిం ప్రజల్లో గుర్తింపు ఉంది నవీన్ యాదవ్కు. ఇలా రకరకాల మార్గాల్లో మైనారిటీ ఓట్ బ్యాంకును తనకు వన్ సైడ్ చేసుకునే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ నాయకత్వం. మరి జూబ్లీహిల్స్ గడ్డపై రెపరెపలాడే జెండా ఎవరితో తెలియాలంటే వేచి చూడాల్సిందే.